వ్యవహార శైలి సామాన్య భక్తులకు సంకటంగా మారింది. పవిత్రమైన టీటీడీ పాలక మండలిలో ఉంటూ భక్తులకు సేవలందించాల్సిన సభ్యులు తమ హోదా పలుకుబడి నిలుపుకోవడానికి పాకులాడుతున్నారు. వీఐపీలకు తమకు రాజకీయంగా ఉపయోగపడుతున్న వారికి కార్పెట్లు పరుస్తున్నారు. సామాన్యుల భక్తులకే పెద్దపీట వేయాలన్న నిబంధనలను గాలి కొదిలేస్తూ ఉండటంతో విమర్శల పాలవుతున్నారు. టీటీడీకి దిశానిర్దేశం చేస్తూ తిరుమల వస్తున్న భక్తులకు వసతి సౌకర్యాలతో పాటు స్వామివారి దర్శనం చేయించడం కోసం పాలక మండలి ఏర్పాటైంది. గతంలో 2 ఏళ్ల కాలపరిమితితో టీటీడీ పాలక మండలి పనిచేసేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం కాలపరిమితిని ఏడాదికి తగ్గించింది. టీటీడీ ఈవో, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండోమెంట్ కమిషనర్, ఎక్స్ అఫీషియో సభ్యులుగా 17 మంది సభ్యులతో టీటీడీ బోర్డును ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. ఈ బోర్డులో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వ్యక్తులకు కూడా స్థానం కల్పించే సంప్రదాయాన్ని ప్రభుత్వం కొనసాగించింది. ప్రస్తుతం చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన 19 మంది సభ్యులతో టీటీడీ బోర్డు పనిచేస్తోంది. అయితే ఈ బోర్డు అటు భక్తులకు ఇటు టీటీడీకి వారధిగా పనిచేయాలి. కానీ సామాన్య భక్తులను పక్కన పెట్టి హోదా, దర్పం ప్రదర్శిస్తూ నిబంధనలకు విరుద్ధంగా తమకు కావలసిన వారికే దర్శనాలు చేయిస్తున్నారు. తాజాగా వైకుంఠ ఏకాదశి రోజున కూడా సామాన్య భక్తులకు చుక్కలు చూపించారు అధికారులు. వీఐపీలకు మాత్రం వైకుంఠ ద్వారాలు తెరిచిన వెంటనే కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికారు. ఏకాదశి రోజున అర్ధరాత్రి 1 గంట నుంచి దాదాపు 4 గంటలకు పైగా సమయాన్ని వీఐపీలకే కేటాయించింది టీటీడీ. 4,000కు పైగా వీఐపీ పాస్లను టీటీడీ జారీ చేసింది. ప్రోటోకాల్ వీఐపీల ముసుగులో ఎంతమందికి దర్శనం చేయించారో ఆ గోవిందుడికే తెలియాలని భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ చైర్మన్ బంధుగణం ఏకాదశి రోజున తిరుమలలో హల్చల్ చేశారు. నిషేధం విధించిన మార్గాల్లో వాహనాల్లో వచ్చి మరీ డ్యూటీ పోలీసులపై విరుచుకుపడ్డారు. వెహికల్స్ పంపించొద్దని మనకు ఆర్డర్స్ ఉన్నాయి. అందువల్ల అన్ని వెహికల్స్ ఆపుతున్నాం. అదే భాగంగా కొన్ని వాళ్ళు చైర్మన్ బంధువులంట, వాళ్ళ బంధువులు అని చెప్పి అంటే వాళ్ళకు కూడా ఇటు పోవద్దండి, పార్క్ చేసిపోండి అని చెప్పాం. ఇంతలో ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు, మన కానిస్టేబుల్. అతని మీద ఒకతను దుర్భాషలాడుతూ గలాట చేయకపోతే నేను ఎందుకండి అని చెప్పి నేను సర్త చెప్పకపోతే నన్ను కూడా నువ్వేం చేస్తావని చెప్పి నన్ను కూడా తోసేశారు. సామాన్య భక్తులకే పెద్దపీట అంటూ ప్రకటనలు ఇచ్చే టీటీడీ అధికారులు తమ వరకు వచ్చేసరికి నిబంధనలకు తూటుపడుస్తున్నారు. తమ వారికే పెద్దపీట వేస్తూ హోదా చూపుకోవాలని చూస్తున్నారు. దీంతో టీటీడీ అధికారులు పాలక మండలి సభ్యుల తీరుపై మండిపడుతున్నారు.